హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈ రోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీరు చేపట్టే పనులు కొంత మందకొడిగా సాగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వాయిదా పడతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిరాశను కలిగిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి కలిసి రావని చెప్పవచ్చు. మిత్రులతో ఆర్థిక విషయాలలో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఎవరైతే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తున్నారో అవి కూడా మందగించే అవకాశం కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అన్నింటా ఆశాభంగమే ఉంటుంది. అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులు లంచగొండులుగా మారి ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి. కాబట్టి వాయిదా వేసుకోండి, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. అసలు మద్యపానం చేయకండి. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారు మోసపోయే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్త వహించండి. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. వ్యవసాయదారులు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి నష్టాలు ఎదురవుతాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఈరోజు పెట్టుబడులు పెట్టకండి. అలాగే పరిశ్రమలలో కూడా కార్మికులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థిక విషయమైన ఏ పనినైనా జాగ్రత్తగా చేయండి. అలాగే విలువైన వస్తువులను పోగొట్టుకునే వీలుంది కాబట్టి వాటి విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. కష్టపడ్డ ఫలితం ఆశించినంతగా కనిపించక ఇబ్బంది పడతారు. వివాదాలు చుట్టుముట్టి చికాకు కలిగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండక అయోమయంలో పడతారు. బంధువులతో అకారణంగా తగాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు అనుకోకుండానే దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి సంసిద్ధమై ఉండండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నిరాశతోనే గడపాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎంత ప్రయత్నించినా మార్పులు సాధ్యం కాకపోవచ్చు. ఇక క్రీడాకారులకు, వైద్యరంగం వారికి మరింత ఓపికగా అడుగు వేయాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు ఒత్తిడులు అనేవి ఉంటాయి. మహిళలకి అనారోగ్య సూచనలు ఉన్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అంతేకాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మానసికంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం అధికంగా ఉంది మహిళలకి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని, కాలభైరవ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.